జానును పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత జై తర్వాత రోజు ఉదయాన్నే జాను కోసం అని చెప్పి తనే స్వయంగా కాఫీ చేసి ఇస్తాడు. ఆ కాఫీ తాగిన జాను సూపర్గా ఉందండి అంటూ జైని మెచ్చుకుంటుంది. దాంతో జై ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు. తర్వాత ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అయ్యి జానుని ఇంట్లో ఉన్న కబోర్డ్స్ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఆ కబోర్డ్స్లో ఉన్న వస్తువులన్నీ కూడా జై జానుకి చూపిస్తూ ఉంటాడు. ఒక కబోర్డ్లో మొత్తం కూడా చాలా వాచెస్ ఉంటాయి, మరొక కబోర్డ్లో మొత్తం జ్యువెలరీ, మరొక కబోర్డ్లో శారీస్, ఇంకొక కబోర్డ్లో మొత్తం జాను కోసం అని చెప్పి బోలెడన్ని చెప్పల్స్, శాండిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక దాంతో వాటన్నిటినీ చూసి జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటండి ఇవన్నీ అని చెప్పి జైతో అంటూ ఉంటుంది. దాంతో జై నువ్వు బయటికి వెళ్ళే ఇబ్బంది లేకుండా నీకోసం ఇంట్లోనే అన్నీ ఏర్పాటు చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో జై చూపిస్తున్న ప్రేమకి జాను ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. సరే నేను ఇక ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి జై ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. జై ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో తను ఎక్కడికక్కడ కెమెరాస్ ఏర్పాటు చేయడంతో జాను ఏం చేస్తుందా అని చెప్పి ఆఫీస్లో నుండే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. జాను జై వెళ్ళిపోగానే కబోర్డ్స్ మొత్తం కూడా తీసి చూస్తూ ఆ జ్యువెలరీ అన్నీ కూడా చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. జాను హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసి జై కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత జాను జైకి వీడియో కాల్ చేసి కాసేపు మాట్లాడుతుంది. తర్వాత విశ్వ ఇచ్చిన టెడ్డీని చూసుకొని మురిసిపోతూ ఇది నాకు విశ్వ ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్, దీన్ని నేను జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇది నా ఫేవరెట్ గిఫ్ట్ అంటూ ఆ టెడ్డీ బేర్ బొమ్మకి జాను ముద్దులు పెడుతూ ఉంటుంది. ఇక దాంతో కెమెరాలో ఇదంతా చూస్తున్న జైకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక అలా జాను వైపు ఆ టెడ్డీ బేర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.